హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు జాబ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి కాయిన్ బేస్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. మీకైతే కస్టమర్ సపోర్ట్ సూపర్వైజర్గా ఈ యొక్క వర్క్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. భారతదేశం అనేది ఇవ్వడం జరిగింది. 3 రోజుల క్రితమే ఈ యొక్క వేకెన్సీ అనేది తిరిగి పోస్ట్ చేయబడింది అనమాట. 100 కంటే ఎక్కువ మంది దరఖాస్తుదారులు దీనికి అప్లై చేసుకోవడం జరిగింది ఇప్పటి వరకు. సో రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. ఫుల్ టైం వర్క్ అనమాట. సో ఎవరు మిస్ కావద్దు. ఈ యొక్క వర్క్ని ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఎలా అప్లై చేయాలనేది కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఉద్యోగం గురించి చూసుకుంటే మీరు ఏం చేయగలరు, అలాగే మీరు అనుకున్న దానికంటే మించి ముందుకు సాగడానికి సిద్ధంగా ఉన్నట్లయితే దీనికి అప్లై చేసుకోవచ్చు అనేసి చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క కంపెనీ గురించి మొత్తం అంతా కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. ఉద్యోగం గురించి చూడండి అనే దానిలోని. సో ఇక్కడ మీరు ఏం చేస్తారు అనగా ఉద్యోగ విధులు అనమాట. బహుళ ఛానల్లో ఉదాహరణ ఫోన్, సందేశం, ఈమెయిల్ అనమాట. సందేశం అంటే మెసేజ్ అనమాట ఇక్కడ అర్థం. సో ఫోను, మెసేజ్, ఈమెయిల్ అధిక పనితీరు గల కస్టమర్ సర్వీస్ ఏజెంట్ల బృందానికి నాయకత్వం వహించే విధంగా వర్క్ చేస్తారనమాట. కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం మరియు కస్టమర్ అనుభవ కొలమానాలను మెరుగుపరచడము లక్ష్యంగా చొరవలను నిర్వహించడము మరియు మద్దతు ఇవ్వడం అనేది చేస్తారు. మీ వ్యాపార బృంద సభ్యుల శ్రేణికి SLAలు ఉత్పాదకత మరియు నాణ్యత కొలమానాలను సాధించే విధంగా ఉండాలన్నమాట. పనితీరును, నిర్వహణ, అభ్యాసం మరియు అభివృద్ధి మరియు నాయకత్వ నైపుణ్యాలను వంటి కీలక రంగాల్లో నాయకత్వం మరియు మార్గదర్శకత్వాన్ని అందించే విధంగా ఉంటారు. అలాగే ఇప్పటికే ఉన్న వర్క్ ఫ్లోలు మరియు ప్రక్రియలను మెరుగుపరచడానికి ప్రోగ్రాము, నాణ్యత మరియు శిక్షణ బృందాలతో క్రాస్ ఫంక్షనల్ సహకరించే విధంగా ఉంటుంది అనమాట. డేటా ఆధారిత వ్యాపార నిర్ణయాలను నడపడానికి మెట్రిక్స్ పై లోతైన అవగాహనను ఉపయోగించుకోండి. అలాగే నెక్స్ట్ సమర్థవంతమైన ప్రాజెక్ట్ నిర్వహణ, అంకితమైన ప్రాధాన్యత మరియు సమర్థవంతమైన అమలు ద్వారా నిరంతరం విలువను జోడించే విధంగా చూసుకోవాలన్నమాట. అలాగే సమ్మతి మరియు స్థిరత్వాన్ని నిర్ధారించడానికి విధానాలను తెలియజేయండి మరియు అనుసరించండి అని చెప్పడం జరుగుతుంది. అలాగే అవసరమైన విధంగా దిద్దుబాటు చర్య తీసుకోవడము మరియు సమస్యను మరియు తీసుకున్న చర్యలను నమోదు చేయగలిగే విధంగా కూడా చూసుకోవాలన్నమాట. మేము ఏం కోరుకుంటున్నాము అనేసి కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఉద్యోగానికి అవసరాలు అనమాట. కాయిన్ బేస్ లక్ష్యంతో ప్రేరణ పొందడం మరియు మా గ్లోబల్ కస్టమర్ బేస్ కోసం ఒక సజావుగా మద్దతు అనుభవాన్ని రూపొందించడంలో కస్టమర్ నిమగ్నమై ఉన్నారు అని అనిపించుకోవాలి. ఆర్థిక సేవలు, అలాగే సాంకేతికత మరియు లేదా కస్టమర్ మద్దతులో కనీసం 6 సంవత్సరాల సంబంధిత అనుభవం అనేది చాలా అవసరం. కార్యకలాపాలు వాతావరణంలో కనీసం 3 సంవత్సరాల వ్యక్తుల నిర్వహణ అనుభవం అనేది చాలా అవసరం. అలాగే అవకాశాలను గుర్తించడంలో, పరిష్కారాలను ప్రతిపాదించడంలో మరియు పరిష్కారాలను అమలు చేయడంలో చర్య పట్ల పక్షపాతాన్ని ప్రదర్శించడంలో అల్ట్రా ప్రోయాక్టివ్ అనేది చాలా అవసరం. బాగా నిమగ్నమైన మరియు అధిక పనితీరు గల జట్టులను నడిపించడంలో మరియు వ్యాపార నిర్ణయాలు తీసుకోవడానికి కొలమానాలను ఉపయోగించడంలో ఆప్టిమల్ ట్రాక్ రికార్డ్ అనేది చాలా అవసరం. అలాగే అధిక స్థాయి మరియు స్వీయ ప్రేరణ, వ్యక్తిగత జవాబుదారీతనం మరియు సహజ వస్తుగతతో స్వతంత్రంగా మరియు బృందంలో భాగంగా పనిచేసే సామర్థ్యం అనేది చాలా అవసరం. అసాధారణమైన సంస్థాగత మరియు సమయ నిర్వహణ నైపుణ్యాలు, పనులకు ప్రాధాన్యత ఇవ్వగల మరియు పోటీ గడువులను నిర్వహించగల సామర్థ్యం అనేది మీలో ఉండాలి. సంక్లిష్టమైన, వేగవంతమైన మరియు అధిక వృద్ధి చెందుతున్న వాతావరణంలో ఆవశ్యకతను నడిపిస్తుంది మరియు అభివృద్ధి చెందుతున్న అవసరాలకు అనుగుణంగా సరళంగా మారుతుంది అని చెప్పడం జరుగుతుంది. క్రిప్టో అనేది 24/7 365 డేస్ వ్యాపారం కాబట్టి
వారాంతరంలో మరియు ప్రామాణిక పని దినం వెలుపల షిఫ్ట్లో పనిచేయడానికి లభ్యత అనేది లభిస్తుంది అనమాట. సో అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉండాలి. రాతపూర్వకం కావచ్చు, మౌఖికంగా మరియు ప్రెజెంటేషన్ ఫార్మాట్లో కావచ్చు, మీకైతే నైపుణ్యం అనేది అవసరం అనమాట. అలాగే విస్తృత ప్రేక్షకుల కోసం సంక్లిష్టమైన అంశాలను సరళీకృతం చేయగలిగే సామర్థ్యం అనేది చాలా అవసరం. భారతదేశంలోని హైదరాబాద్లోని కార్యాలయం నుండి పనిచేయడానికి ఇష్టపడుతున్నాను అనేది చెప్పడం జరుగుతుంది. అలాగే కలిగి ఉండటం బాగుంది అంటే క్రిప్టో ఎక్స్చేంజ్ల్లో లేదా ఆర్థిక సేవల్లో అనుభవం, అలాగే ఆదర్శంగా చెల్లింపులు, ట్రేడింగ్ కార్యకలాపాలు లేదా సాంకేతిక మద్దతులో అవసరం అనమాట. ప్రాజెక్ట్ నిర్వహణ, విశ్లేషణ లేదా నాణ్యత హామీలో అనుభవం అనేది చాలా అవసరం. అలాగే వ్యాపారం, ఫైనాన్స్, కస్టమర్ అనుభవం అనేది లేదా బ్లాక్ చైన్లో కూడా డిగ్రీ అనేది చాలా అవసరం అనమాట. గూగుల్ వర్క్ స్పేస్, అలాగే జీరా, AWS, అలాగే సేల్స్ ఫోర్స్ సర్వీస్ క్లౌడ్ గురించి అవగాహన ఉంటే సరిపోతుంది అనమాట మీకు. సో ఈ యొక్క వేకెన్సీకి ఎలా అప్లై చేయాలంటే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. CTC టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, CTC ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది.
మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది, లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.